యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రార్థన. దేవా, చదవబడిన వాక్యం మాకు అర్థమయ్యేటట్టుగా బోధించండి, వివరించండి. వినే బుద్ధి, గ్రహించే మనసు దయచేయమని, ఈ సమయము దీవెనకరంగా చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలామంది అంటారు ఆరాధనలో ప్రార్థన ఏంటి అని. ఆరాధన సెక్షన్ అయిపోయింది ఆడికి. ఇది ఏమండి, ఇది వాక్య పరిచర్య కదా. రెండో వాక్య పరిచర్యకు ప్రార్థన చేస్తాం కదా. మొదటిదంతా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. సరే, మరి ఇప్పుడు 10 విషయాలు మనం నేర్చుకుందాము. శిష్యులకు ఉండే నిజమైన గుర్తులు. మనం బహుగా ఫలించుట వలన ఏమవుతాము? ఆయనకి శిష్యులమవుతాం. ఎట్లా ఫలించాలా? బహుగా ఫలించాలా. బహుగా ఫలించాలి అంటే ఏమిట్లో ఫలించాలి? ప్రార్థనలో, పరిచర్యలో, అనేక ఆత్మలను దేవునికి తీసుకొని వచ్చే విషయంలో మనం నమ్మకంగా ఉన్నట్లయితే అదే బహుగా ఫలించడం. కాబట్టి బహుగా ఫలించుట. ప్రభువుని ఎరిగిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయిందో కదా. కొంతమంది అంటుంటారు, అన్నా నేను 20 సంవత్సరాలు అయింది ప్రభుని నమ్ముకొని, ఈ ఊరిలో నేనే ఫస్ట్ సీనియర్ కదా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభుని నమ్ముకొని 20 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది. ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించావు? ఎంతమంది కొరకు ప్రార్థన చేశావు? ఏ విషయాల్లో నువ్వు వర్ధిల్లావు ఎలా అని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. బహుగా ఫలించుట అంటే అర్థమేమి? పరిచర్యలో, ప్రార్థనలో, ఆత్మలను దేవుని సన్నిధికి తీసుకొచ్చే విషయంలో మనం ఎలా ఉన్నాం? కాబట్టి ఈ వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా మనం ఆలోచన చేద్దాం. ఇప్పటి వరకు ఫలించలేని అనుభవం కలిగి ఉంటే ఇప్పటి నుంచైనా దేవునికి ఆత్మ ఫలములు కావాలి కదా. ఆత్మలు కావాలి, దేవునికి ఆత్మలు కావాలి. మరి అనేకులను ఏం చేయాలా? మత్తయి రాసిన సువార్తలో దేవుని వాక్యంలో మనకు రాయబడింది కదా, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ప్రకటించి ఏం చేయాలా? 19వ వచనం 28వ అధ్యాయం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎవరికి చేయాలా? శిష్యులు. యేసు ప్రభుకి శిష్యులు చేయమంటే ఇప్పుడు ఎవరికి చేసుకుంటున్నారు? ఎవరికి వాళ్ళు శిష్యులు అయిపోతూ ఉన్నారు. గురువులు అయిపోతున్నారు, శిష్యులు అయిపోతూ ఉన్నారు. ఎవరికి శిష్యులం మనం? ప్రభు అయినా యేసుక్రీస్తుకి మనం శిష్యులుగా, అనేకులను కూడా ఆయనకు శిష్యులుగా చేయాలి. మరి వాక్యంలో మనం చదువుకున్నట్టుగా బహుగా ఫలించుట అంటే అర్థమేమి? అనేకులను దేవుని దగ్గరికి నడిపించేదే ఫలించుట. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అన్నాడు. ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల మనం ఏమవుతామండి? శిష్యులము అవుతాం. శిష్యులకు ఉండే గుర్తులు ఇవి కదా. కాబట్టి శిష్యులకు ఉండే నిజమైన గుర్తులు ఏమి కలిగి ఉండాలా? ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారై
ఉండాలా అన్నాడు. మరి చదువుకునే రోజుల్లో కదా, ప్రతిరోజు ఉదయం స్కూల్కి వెళ్ళి ఏం చేస్తాము, అక్కడ ప్రేయర్ చేస్తారు కదా, ప్రార్థన చేస్తాం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు కదా అని అంటామే. కానీ అలా చేయడంలే. అలా చేస్తే ఎప్పుడో అనేకులు యేసు ప్రభుకి ఏమయ్యేవాళ్ళు, శిష్యులు అయ్యేవారు. కాబట్టి అనేకుల కొరకు, అనేకుల క్షేమము కొరకు, దేశ క్షేమము కొరకు అధికారులు కదా, ప్రధానులు, అధికారులు అందరి కొరకు మనం ఏం చేయాలా, అందరి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు, యాచనలు చేయాలి. అప్పుడే మనం ఆయనకి మనం ఏమవుతాము, శిష్యులం అవుతాం. శిష్యులు ఎప్పుడు దేవునికి నమ్మకంగా ఉండి ఆయనకు మనము కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు ఆయనకి తెలియచేయాలి. ఒకని ఎడల ఒకడు ఏం కలిగి ఉండాలా, ప్రేమ కలిగిన వారైన ఎడల అప్పుడు శిష్యులం అవుతాం. కాబట్టి అంటే ఇతరులు ఎవరైనా మనకు తెలిసిన వారు, మన బంధువుల్లో కానీ, మన ఇరుగు వారిలో కానీ, పొరుగు వారిలో కానీ, విశ్వాసుల్లో కానీ ఎవరైనా ఆపదల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉంటే వారి కొరకు మనము ప్రార్థన చేయడం, చేతనైన సహాయము చేయడం, అప్పుడే మనము ఆ ప్రేమను వెల్లడిపరిచినట్లు. కాబట్టి అది దేవుని ప్రేమ మనము చూపించవలసిన వారమైనా. కాబట్టి గమనించాలి. మరి ఒక వచనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అన్నాడు. వాక్యమందు నిలిచిన వారమైతే నిజముగా మనము ఏమవుతామో, శిష్యులమవుతాం. ఆదియందు వాక్యమయ్యా, వాక్యమే దేవుని కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారివై జన్మించినావు. తరతరాలుగా తండ్రివి నీవు, సుతుడవైన శ్రీ యేసు స్వామి. తరతరాలుగా తండ్రివి నీవు, భక్తి మార్గము బోధించినావు, ముక్తి మార్గము ముందుంచినావు. భక్తి మార్గము బోధించినావు, ముక్తి మార్గము ముందుంచి ఇహ పరాల సమ్మేళనములో వింత ప్రేమను వెదజల్లినావో. ఇహ పరాల సమ్మేళనములో వింత ప్రేమను వెదజల్లినావు. తరతరాలుగా తండ్రివి నీవు, సుతుడవైన శ్రీ యేసు స్వామి. తరతరాలుగా తండ్రివి నీవు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 49వ వచనం చదువుదాం. తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అనెను. 48వ వచనంలో, అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వానిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇలా చెప్తున్నాడు, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తమును చొప్పున చేయువాడే అన్నాడు. కాబట్టి ఈ మాటకు అర్థమేమి ఏమండి? ఈ మాటకు అర్థమేమి? దేవుని చిత్తం జరిగించువారే ఆయన శిష్యులు. ఎవరి చిత్తము? దేవుని చిత్తమును. దేవుని చిత్తమును జరిగించాలి, దేవుని ఇష్టమును నెరవేర్చేవారే శిష్యులు. ఆయన చిత్తమేమి? ఆయన చిత్తమేమి?
దేవుని చిత్తమేమి? అనేకులను ఆయనకి శిష్యులుగా చేయాలి, అనేకులను మరి ఆయన వైపు త్రిప్పాలి. అదే ఆయన చిత్తం. ఆయన రాజ్యంలో యుగాయుగములు ఆయనతో కూడా ఉండాలనేదే ఆయన చిత్తమై ఉన్నది. మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం కదా, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 52వ వచనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 52వ వచనం. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. పై వచనాల్లో మనం చూస్తే వారు శ్రమలలో ఆనందించారు. ఎక్కడ ఆనందించారు? శ్రమలలో ఆనందించారు. సువార్త ప్రకటిస్తూ ఉండగా ఎన్నో తొందరలు, ఆటంకాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. శ్రమలలో వారు ఆనందించారు. శ్రమలలో ఆనందించు వారు ఏమవుతారు? దేవునికి శిష్యులు అవుతారు. కాబట్టి ఈ అపొస్తలుల కార్యములో ఎక్కువగా మనం చూస్తే వారు ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటించినప్పుడు వారు శ్రమలు అనుభవించినట్లుగా మనం చూస్తాం. 16వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే లుదియా ఇంటికి వారు వెళ్తూ ఉన్నప్పుడు ఆ మార్గ మధ్యంలో ఎన్నో శ్రమలు వారు అనుభవించారు. ఇంకా ఎక్కడ వేయబడ్డారు? వారు చెరసాల్లో వేయబడ్డారు, బెత్తముల చేత కొట్టబడినారు. 22వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. ఆ తర్వాత వారు గాయపరచబడినారు. ఆ చివరికి 40వ వచనంలో లుదియా ఇంటికి వెళ్ళారు, అక్కడ వారు ఆదరించబడ్డారని వాక్యంలో చూస్తాం. శ్రమలలో ఆదరించేవారుగా ఉన్నారు, ఆనందించేవారుగా కూడా ఉన్నారు. మరి సువార్త ప్రకటించినప్పుడు ఇవన్నీ వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. అక్కడ జైలర్ గారికి కూడా వారు సువార్త ప్రకటించారు. కాబట్టి ప్రియులారా గమనించండి, వారు శ్రమల మధ్యలో ఆనందించారు. వారు నిజమైన శిష్యులయ్యారు. లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. పేతురు అడిగాడు కదా, ప్రభువా మేము సమస్తము విడిచి నిన్ను వెంబడించాం, మాకేం ప్రయోజనం అన్నాడు. ఇహమందు పరమందు మీకు 100 ప్రతిఫలం మీరు పొందుతారు అన్నాడు. ఏం పొందుతారు? 100 ప్రతిఫలం మీరు పొందుతారు అన్నారు. కాబట్టి శక్తి కొలది సహాయం చేయవాడు ఆయన శిష్యులు అవుతారు. శక్తి కొలది సహాయం చేయవారు. జబదయి కుమారులను పిలిచాడు, నన్ను వెంబడించండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ పడవలు, వాళ్ళకు ఉన్నటువంటి విషయాలు, వాళ్ళ తల్లిదండ్రులు కదా వెంబడించమంటే ఆ పని వదిలేసి వచ్చిన అదేం బాధ్యత లేకుండా లేదు వాళ్ళకి. వారు బాధ్యత కలిగి ఉన్నారు అక్కడ. ఏమిటి ఆ బాధ్యత? పని వాళ్ళకి అప్పచెప్పారు. ఆ పని, ఆ వ్యాపారము, ఆ పడవలు, ఆ విషయాలు, వారి తల్లిదండ్రులు, అవన్నీ విషయాలు వాళ్ళకి అప్పచెప్పి అప్పుడు ప్రభువును వారు వెంబడించారు. దావీదు కూడా తండ్రి అయిన యేసయ్య కబురు పెడితే తన మందను ఏం చేశాడు? కాపరులకు అప్పచెప్పి ఆయన వచ్చాడు. ఈ విషయం మనం బాగా ఇట్లా అర్థం చేసుకోవాలా. అనగా మనము
ఇప్పుడు మనం దేవుని సన్నిధికి ఆరాధనకు వచ్చాం. ఇప్పుడు మీరు అన్నీ వదిలిపెట్టి వచ్చినట్లేనా? అంతే కదా. అంటే ఎక్కడెక్కడ ఏమేమి సర్దాలో సర్ది అన్నీ బయలుదేరి వచ్చారు. ఎందుకు వచ్చారు? యేసుప్రభుకి ఏమయ్యారు చెప్పండి? శిష్యులమయ్యాం. అందుకని ఆయన ఆరాధించడానికి వచ్చాం. కాబట్టి ఇక్కడ గమనించాలా, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నాకు శిష్యుడు కానేరుడు అన్నాడు. మరి 12 మంది హతసాక్షులు అయ్యారు కదా. వాళ్ళ ప్రదేశం ఏంది, వాళ్ళ భాష ఏంది, ఈ ప్రాంతం రావడం ఏంది? ఏమండి, యేసు ప్రభు చేయిలో ఏలు పెట్టి చూస్తేనే నమ్ముతానన్నాడు తోమా. పంజాబ్ రాష్ట్రం వచ్చాడు. మొట్టమొదటగా పంజాబ్లో ఒక రాజు కుమారుడు చనిపోతే అతను బ్రతికించాడు. అక్కడ సంఘం ఏర్పడింది. ఆ తర్వాత మరలా ఆయన వేరే దేశాలకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరలా కేరళ దగ్గర కొచ్చిన్ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ మరలా ఆయన సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత చెన్నై ప్రాంతం వెళ్ళాడు, అక్కడ సువార్త ప్రకటించాడు. చైనా దేశం వెళ్ళాడు, చాలా ప్రాంతాలు వెళ్ళాడు ఆయన. మరి వాక్యంలో మనం గమనిస్తే తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు అన్నాడు. ఈ 12 మంది హతసాక్షులయ్యారు. వారు తెలుసుకున్నారు, పరలోకపు సంగతులు ఎరిగారు. ప్రభు వారికి అన్నీ బయలుపరిచాడు కదా. ఆయన ఆరోహణం కాకముందే చెప్పాడు వారికి పరలోక రాజ్యపు మర్మములు వారికి తెలియచేశాడు. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో మనం చదువుతాం. వారు అన్నీ అడిగారు, తెలుసుకున్నారు. ఇక ఈ లోకం శాశ్వతం కాదని వారు ఎరిగిన వారై వారు ప్రాణాన్ని సహా ద్వేషించి వారు సువార్తను ప్రకటించారు. కాబట్టి తన ప్రాణమును సహా ద్వేషించువాడే ఏమవుతాడు? ఆయనకు మనము శిష్యులం అవుతాం. ఆ తర్వాత లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనంలో చదువుకున్నాం. అక్కడే తన సిలువను మోసుకొని వెంబడించువారు శిష్యులు అవుతారు అన్నాడు. సిలువ అంటే ఏంటి? శ్రమలు. మళ్ళా చెక్కదో బంగారుదో అది ఇది చేసుకొని మోసుకోపోమ్మని కాదు, మళ్ళా పొరపాటు పడారు అట్లా కాదు. సిలువ ఏం సూచిస్తూ ఉంది? శ్రమలను సూచిస్తూ ఉంది. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటిలన్నిటిలో ప్రభువుని వెంబడించడమే సిలువని మోసుకోవడం, వెంబడించడం. అప్పుడు ఆయనకు మనం ఏమవుతాము? శిష్యులం అవుతాం. అంతేగాని ఆ మధ్యలో ఏదైనా కొంత ఇబ్బంది ఇరుకులు వస్తే దేవుని సన్నిధికి మానుకుంటే నువ్వు శిష్యులు కాలేవు కదా. మధ్యలో మానుకున్న వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా. అందుకనే యేసు ప్రభు ఉపమానం చెప్పాడు. విత్తనాలు వేస్తే కదా, అది భూమిలో విత్తనాలు వేస్తే కొన్నేమో ఎక్కడ పడినాయంట? మంచి నేల పడినాయి, కొన్నేమో దారి పక్కలో పడినాయి, మరికొన్ని ముళ్ళ కంపుల్లో పడినాయి. ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. ఒకటేమో మంచి నేలలో పడింది, ఏమైపోయిందంట? 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగా ఫలించింది అన్నాడు. మరికొన్ని దారిలో పడినవేమో పక్షులు ఎత్తుకొని పోయినాయి, కంపల్లో పడిపోయినాయి. ఏమైపోయినాయి అంటే అవి కంపలు అనిసివేసినాయి కాబట్టి ఆ చెట్టు ఎదిగింది కానీ ఫలించలేదు అని. ఇవి ఐహిక విచారాలు, లోక సంబంధమైన విషయాలు. కాబట్టి ఎప్పుడు మనం ఆయనకి శిష్యులం అవుతాం చెప్పండి? ఎప్పుడు శిష్యులం అవుతాం ఆయనకి? మన శ్రమలలో, మన కష్టాల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో మనం నిలబడితే అప్పుడు మనం ఆయనకి శిష్యులం అవుతాం. లూకాసు వార్త 14వ అధ్యాయం అక్కడే 33వ వచనం తీయండి. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన అంతయు విడిచిపెట్టిన వాడు పెట్టని వాడు నా శిష్యుడు కానేరుడు అన్నాడు. కలిగినదంతా ఏం చేయాలంట? విడిచిపెట్టాల. అంటే అర్థమేమి? ప్రభుని ఎరగకముందు ఏమేమి కలిగి ఉన్నామో వ్యర్థమైనదంతా విడిచిపెట్టి ఇప్పుడు ప్రభువుని మనము వెంబడిస్తూ ఉన్నాం. అయితే యెరూషలేములో
వారు స్థిర ఆస్తులు అన్నీ కూడా వారు వదిలేసి వారు బూదిగంతముల వరకు యూదయ, గలిలయ, సమరయ ఆ దేశంలో అంతటా వారు ఏం చేశారు? సువార్తను ప్రకటించారు. వారు కలిగిందంతా విడిచిపెట్టారు. అందుకే వాళ్ళు శిష్యులయ్యారు కదా. అలాగైతే మరి 10 విషయాలు మనం ఇక్కడ రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం బహుగా ఫలించటం వలన మనం దేవునికి ఏమవుతామో? శిష్యులమవుతాం. ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారమైతే ఆయనకు మనం శిష్యులమవుతాం. వాక్యమందు నిలిచిన వారమైతే నిజంగా మనము శిష్యులకు ఉండే గుర్తులు మనకు ఉంటాయి. వినుబుద్ధి గలవారు దేవుని శిష్యులు అవుతారు. యెషయా గ్రంథంలో 50వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్పారు. కాబట్టి దేవుని మాటలు మనం వినాలి, ప్రకటించాలి. మత్తయి సువార్తలో దేవుని చిత్తంను జరిగించువాడే ఆయన శిష్యులు. శ్రమల మధ్యలో ఆనందించువాడే ఆయన శిష్యుడు. శక్తి కొలది ఆయన పనిలో సహాయపడేవారే ఆయన శిష్యులు. తన ప్రాణం సహా ద్వేషించేవాడే ఆయనకు శిష్యులు అవుతారు. తన సిలువను మోసుకొని వెంబడించేవారే శిష్యులు అవుతారు. తనకు కలిగినదంతా విడిచిపెట్టేవాడే శిష్యులు అవుతారు. కాబట్టి ఇట్లా ఉంటేనే మనం ఆయనకు నిజమైన శిష్యులం. అట్టి భాగ్యం ఇచ్చిన ప్రభువును మనం వెంబడించి ఆయన రాజ్యం కొరకై సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా దేవ, మీకు వందనాలు. మీరు ఇచ్చిన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దాని మాటలు ప్రతి హృదయంలో పనిచేయనియండి. మీరు అక్కడ కొరకై సిద్ధపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని, చదిరి గృహాలకు వెళుతున్నారు, తోడై నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామంలో మీకు అందరికీ వందనాలు.